My dear Nagashwin, you definitely know how to capture audience attention. ఇవాళ రిలీజ్ అయిన అశ్వత్థామ ఆ లుక్ లో మొత్తం టీజర్ అంతా అంటే ఆ వీడియో మొత్తం ఒక ఎత్తైతే మన అమితాబ్ గారి డి ఏజింగ్ లుక్ ఏదైతే ఉందో అది మాత్రం అదిరిపోయింది అని చెప్పాలి. ఎక్కడ చూసినా ఆ లుక్ గురించే జనాలు మాట్లాడుకుంటున్నారు. అండ్ ఈ టీజర్ ని అంటే ఆ వీడియోని మనకి ప్రెజెంట్ చేసిన విధానాన్ని కూడా ఒక్క లాంగ్వేజ్ కి స్టిక్ అవ్వకుండా ఆ ఏజ్ డిఫరెన్స్ అన్నట్టు ఒక చిన్న పిల్లోడి చేత స్టార్ట్ చేపించి డిఫరెంట్ లాంగ్వేజెస్ ని వాడించి సూపర్ గా తను చెప్పాలనుకుంటున్న పాయింట్ ని స్ట్రైకింగ్ గా నాగశ్విన్ మన ముందుకి ఈ వీడియోలో చెప్పి చూపించాడు. అండ్ మన అమితాబ్ గారు లుక్ అద్దర్ర కొట్టారు. అసలు ఆ హెడ్ మీద ఆ షైనింగ్ ఆ డైమండ్ లాంటి కైండ్ ఆఫ్ ఆ ఆబ్జెక్ట్ ఏమిటో, అసలు అశ్వత్థామ ఆ డీఏజింగ్ లుక్, ఆ వార్ సీక్వెన్స్ ఏమిటో. ఈ సినిమా కురుక్షేత్ర యుద్ధంలో స్టార్ట్ అవుతుంది అండ్ అక్కడ నుంచి ఈ లేటెస్ట్ కల్కి అవతారం వచ్చే వరకు రన్ అవుతుంది ఇన్ ద స్పాన్ ఆఫ్ దోస్ ఇయర్స్ అని మన వాడు చెప్తూనే ఉన్నాడు నాగశ్విన్. మరి ఆ కురుక్షేత్ర యుద్ధం నిజంగా చూపిస్తాడా లేదా అని అనుకునే వాళ్ళందరికీ ఒక మంచి ఆన్సర్ ఇచ్చాడు మన అమితాబ్ గారి ఆ అశ్వత్థామ యంగ్ లుక్ లో. అద్దర కొట్టాడు అని చెప్పొచ్చు. అండ్ అమితాబ్ గారి డైలాగ్ కూడా ఆయన వెయిట్ చేస్తున్నాడు, అంతిమ యుద్ధం స్టార్ట్ అవబోతుంది, ద లాస్ట్ వార్ అన్నట్టు సూపర్ గా ఒక డైలాగ్ చెప్పి అలా వెళ్ళిపోవడం. ఆ తర్వాత మళ్ళీ క్యూట్ గా ఆ వీడియోని ఆ పిల్లోడి చేత ఎండ్ చేయటం. మొత్తానికి అటు సీనియర్ ఆడియన్స్ నే కాకుండా ఇటు కిడ్స్ ని కూడా ఈ సినిమాతో క్యాప్చర్ చేయబోతున్నాం మనం అని మొత్తానికి మన పాన్ ఇండియా ఆడియన్స్ కి బల్ల గుద్దినట్టు మన నాగశ్విన్ తన స్టైల్లో చెప్పాడు ఇన్ దిస్ అశ్వత్థామ వీడియో అని నాకైతే అనిపించింది. ఇంకా వీడియోలో వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆ విజువల్స్ కానీ అండ్ ఆ కలర్ గ్రేడింగ్ అండ్ టోటల్ ఆ ఫీల్ ఆఫ్ దిస్ వీడియో ఫెంటాస్టిక్ గా ఉంది. అండ్ మన అమితాబ్ గారిని ఆ లుక్ లో చూడటం కుమ్మి అవతల పడేశారు అమితాబ్ గారు. అండ్ ఆయన్ని అశ్వత్థామ యంగ్ లుక్ లో చూపించడంలో మాత్రం ఆ గ్రాఫిక్స్ మరి ఎలా వాడారో కానీ సూపర్ ఫెంటాస్టిక్ గా ఉంది. ఆ ఒక్క లుక్ మనం చూసింది జస్ట్ గ్లిమ్సే కాబట్టి ఇంతకన్నా ఎక్కువ మనం మాట్లాడుకోలేం. కాబట్టి ఇంకా రేపు పొద్దున నిజంగానే ఈ కురుక్షేత్ర యుద్ధం మనకి ఆ రేంజ్ లో ఆ స్కేల్ లో విత్ దిస్ వండర్ఫుల్ గ్రాఫిక్స్ కనుక మన నాగశ్విన్ చూపించగలిగితే కల్కి విల్ బి నెక్స్ట్ లెవెల్ ఇండియన్ సినిమా అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. బట్ ఫర్ నౌ నాగశ్విన్, యు ఆర్ రేజింగ్ ద బార్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో. ఈ వీడియోస్ ని ఇలాగే కీపప్ చేస్తూ రేపు పొద్దున సినిమా కూడా ఈ రేంజ్ కి ఎక్కడా తగ్గకుండా ఇరక్కొడేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫర్ నౌ అశ్వత్థామ వీడియో అదిరిపోయింది. మీకెలా అనిపించింది అశ్వత్థామ వీడియో అండ్ వాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ వీడియో అనేది కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ గైస్, మీరు కల్కి గురించి ఆ కురుక్షేత్ర యుద్ధం గురించి ఏమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. లెట్స్ బిగిన్ ద ఫ్యాన్ ఫెనెటిక్ డిస్కషన్ అబౌట్ కల్కి అండ్ వాట్స్ గోనా బి ఇన్ కల్కి అన్నమాట. ఫ్రమ్ నౌ ఆన్ సినిమా పిచ్చాకి సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.